ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. ఎలా జరిగిందండి దీపావళి పండుగ? మాకైతే బాగా జరిగిందండి. బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలకైతే మరి బీభత్సమైన విపరీతమైన ఇష్టము. వీళ్ళకి హోలీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి దీపావళి పండుగ, గణేష్ పూజ అంటే పిల్లలకి చెప్పరానంత ఇష్టంగా ఉంటుంది. మా పిల్లలు ఈ 3 పండుగలు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత ఇష్టం వీళ్ళకి. పిల్లలకి మరి ఇంకేం చెప్తాను చెప్పండి. వాళ్ళకి బాంబులు అంటే మరీ పిచ్చి పిచ్చిగా ఇష్టం. కాకపోతే మనమే దగ్గరుండి వాళ్ళకి కాల్చి చూపించాలి, జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే తెలియదు. మా చిన్నోడికి మాత్రం మా హస్బెండ్ ఒక రేంజ్లో తిడుతుండేవాళ్ళు. నేను ఇచ్చినా వాడు పట్టుకుండేవాడు కాదు. వాడని మట్టుకు వాడే కాల్చిస్తానని చెప్పేసి బెజార్ చేసేవాడు. కానీ బాగానే జరిగిపోయిందండి. ఎవరికి ఏం జరగలేదు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. రైస్ కుక్కర్ తీసుకున్నాము. రైస్ కుక్కర్తో పాటు గిఫ్ట్స్ ఇచ్చాడు వేరేగా. బాగుందండి. మనం కొనుక్కున్న డబ్బులకి వర్త్ అనిపించింది. అంటే మనం పెట్టిన డబ్బులకి ఐటమ్స్ అయితే బాగానే ఇచ్చాడు అనిపించింది నాకు. ఒకప్పుడు ఉండేది 1800, 1900 సింగిల్గా అనుకుంటాను. వర్త్ అంటే కంపెనీకి లాస్ పెట్టి మనకేమి ఇవ్వడు, కానీ మనకి బాగుంది అనిపించింది నాకు. మీకు చూపించాను కదా స్టార్టింగ్ గిన్ని. ఒకటేమో కేక్ బ్యాటర్ లాగా ఇచ్చాడు. మనం దుంపలు కానీ ఏవైనా స్టీమ్ చేసుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టీమ్లోనే ఉడికిపోతుంది అన్నమాట. కేక్ ప్యాటర్న్ ఏదైనా వేసుకున్నా అయిపోతుంది. ఇంకా ఇడ్లీ స్టాండ్ కూడా బాగుందండి. అంటే వెయిట్ ఉన్నాయి, బరువు ఉన్నాయి, డెలికేట్గా లేవు. అక్కడ చిన్న చిన్న కప్పులు చిన్న చిన్న ఇడ్లీలాగా ఇచ్చాడు కదా, అది మూత అనుకుంటాను. నాకు తెలిసి ఇడ్లీ ఆవిరి పడకుండా ఇచ్చాడు సేఫ్టీకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 గిన్నెలు ఇచ్చాడండి రైస్ వండుకోవడానికి. 2 ఇచ్చాడు. ఏంటంటే మనకి ఎక్కువ మంది ఎవరైనా ఇంటి గెస్ట్స్ వచ్చారనుకోండి, ఒకటే కాకుండా చక్కగా అది వేరే పెట్టుకొని ఈ గిన్నె కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. నాకైతే బాగా అనిపించింది. 2500 పానాసోనిక్ కంపెనీ కూడా బాగా నడుస్తుంది, పర్వాలేదు. కొంచెం మీదకి వీడియో పెట్టేసి ఉన్నాను, ఎందుకంటే నా స్టాండ్ ఇరిపిస్తున్నాడు నా చిన్న కొడుకుడు. అందుకని చెప్పేసి కొంచెం దూరంగా తీయవలసి వచ్చింది. స్టాండ్ చిన్నగా అవ్వదు. అందుకని చెప్పేసి ఇలా తీస్తున్నాను. మామూలుగా తీసానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పేసి. బాగుంది. మాకు ఇప్పుడు కూడా మేము రైస్ కుక్కర్లోనే రైస్ వండుకునే వాళ్ళం. ఈ మధ్య మానేసాము ఈ కుక్కర్ లేక. అందరం ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు మాత్రం రైస్ కుక్కర్లోనే మాకు రైస్ అయిపోయేది. మనకి అన్నం అన్నం తినాలి అంటే చల్లన్నం తినాలనుకుంటే మాత్రం ఇది అస్సలు పనికిరాదు. ఎందుకంటే ఇది అట్టేసరిలాగమాట. దానికి సరి వేస్తాము. అంటే 1 గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసులు వాటర్ పోయాలి, సరి కాదు. అలా చేయాలన్నమాట. మాకు ఇక్కడ ఈ అన్నం ఏంటంటే బాగా నచ్చుతుంది. విడివిడిగా బాగా బిర్యానీలాగే వస్తుంది, బాగుంటుంది రైస్ కుక్కర్లో. చాలామంది అంటారు ఇలాంటి రైస్ కుక్కర్లు వాటిల్లో వండుకోకూడదని చెప్పేసి. అలాగే యాక్చువల్గా చెప్పాలంటే మనం మట్టి కుండలోనే వండుకోవాలి. ఇప్పుడు ఎవరమండి మట్టి వాడుతున్నారు? వాడిన వాళ్ళు వాడుతున్నారు. అంత స్పేసెన్సీ కానీ అంత ఇది కానీ లేదు. మాకు ఎందులోనే నచ్చుతుంది. ఎనీవే కానివ్వండి, ఎలా జరిగిందైనా సరే. అన్ని వ్యసనాలు ఉన్న వాళ్ళు ఆయుస్తో బతుకుతున్నారండి. ఏ వ్యసనాలు లేని వాళ్ళే తొందరగా వెళ్ళిపోతున్నారు. అలాగనుకోవడం మనం కూడా బతికేయడమే, ఇంకేంటి లేదు. ఇంకా రైస్ కూడా విడివిడిగా వస్తుంది, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మాకైతే మాత్రం నచ్చుతుంది. మనం పెట్టిన డబ్బులకైతే బాగానే వచ్చింది అనిపించింది. ఇక్కడ చూసారా, దీపావళి అంతా బాగా జరిపించుకున్నాడు. ఇంకా గన్ అయితే ఇంకా వదలలేదండో. ఈరోజు ట్యూషన్ ఉంది, స్కూల్ ఇక్కడ 2 days సెలవు ఇచ్చారు. నిన్న మండే ట్యూస్డే 3 రోజులు సెలవు అన్నమాట. అంటే ఈరోజు కూడా దీపావళి అమావాస్య ఉందని చెప్పేసి. అసలు యాక్చువల్గా ఈ స్కూల్ ఇవ్వకూడదు, క్రిస్టియన్ స్కూలు. ఎలాగిచ్చారు నాకు అర్థం కాలేదు. అక్కడ రాసిస్తున్నాడు హోంవర్క్, ఇవతల గన్నతో ఆడిస్తున్నాడు. ఇంకా గన్నలు పిచ్చి వదలలేదండి. ఏం చేస్తాం, పిల్లలు కదా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఏదో అమ్మవారు అనుకుంటాను, నాకు తెలియదు అమ్మవారి పేరు. అమ్మవారిని ఊరేగిస్తున్నారు. చిన్నగా అలా వీడియో తీశాను, కానీ అంత నాకేం కనిపించలేదు. ఇది రావడమే 1 గంటకి ఇలాగ వచ్చింది అనుకుంటాను. అప్పుడే షూట్ చేశాను. ఇదంతా మా వీధండి. మేము ఉన్న ఏరియా అంతా మ్యాక్సిమం ఇల్లులే ఉంటాయి. కొంచెం ముందుగా వెళ్తే, కొంచెం ఈ ఇల్లులు దాటించి వెళ్తే మాకు సిటీ ఉంటుంది. చాలా దగ్గరలోనే ఉన్నాం, బాగా దగ్గరండి, సిటీలోనే ఉన్నాము. ఇంకొచ్చేసి మా చుట్టూ కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి మా ముందుకి. అక్కడ కొంచెం ఈ టర్నింగ్, ఇటువైపు టర్నింగ్ తిరిగితే మాకు సిటీ వస్తుంది. అంత దగ్గర. ఏదో అమ్మవారు అనుకుంటాను, తెలీదు, అలా షూట్ చేస్తాను. ఇక్కడైతే మాత్రం మేము రాత్రి కాల్చినవన్నీ వీధి నిండా ఉన్నాయి.
అసలు వాళ్ళు వచ్చి తొడాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరం క్లీన్ చేస్తారు, ఈ సంవత్సరం ఏమో వచ్చి క్లీన్ చేయలేదు. దానితో ఫుల్గా నిన్న వర్షం పడిందండి, బాగా బీభత్సంగా వర్షం పడింది మాకైతే. వర్షం పడడం వల్ల అలాగే మొత్తం తడి తడిగా అయిపోయింది. అయినా అక్కడే పేల్చేసాము. మతాబులు అయితే మాత్రం సూపర్ కాలే అండి, సూపర్ అంటే సూపర్. ఇంకా అమావాస్య ఈరోజు కూడా ఉందని చెప్పేసి రేపటి నుంచి చేయొచ్చు కార్తీక మాసం అని చెప్పేసి ఈరోజు గుడ్లు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో గుడ్లు ఉన్నాయి, ఇంకా గుడ్లు వండేసుకొని తినేసాము. ఏంటో ఎప్పుడు తినలేక కక్కుర్తిలాగా తింటాము తిండి కూడా. ఎగ్స్ అయితే రేపటి నుంచి ఇంకా 1 మంత్ వరకు నాన్ వెజ్ మరి బంద్ అండి. అందుకే ఎగ్స్ ఈరోజు అయితే వండేసాను. అసలు యాక్చువల్గా ఈరోజు నుంచే చేయాలేమో అనుకున్నాను నేను. మా సిస్టర్కి అడిగాను కదా రేపటి నుంచి అని చెప్పిస్తే ఇంకా గుడ్లు అయితే చక్కగా జ్యూస్ పెట్టాను, ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసి కమ్మగా దిగిపోతుందిలండి. మా కర్రీ అయితే ఇదండి. ఇది కూడా నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో వీడియో తెలియదు. ఇది మధ్యాహ్నం కర్రీ అండి. ఎనీవే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. టేక్ కేర్.